హాయ్ అండి. అరటి పువ్వుతో పకోడా చాలా బావుంటుంది. మీరెప్పుడైనా అరటి పువ్వుతో పకోడీ చేశారా? ఇలా చేసి చూడండి. చాలా బావుంటుంది. అండ్ చాలా క్రిస్పీగా, టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అసలు మన అరటి చెట్లో అరటి పువ్వు ఉన్నట్లయితే అస్సలు వదలరనమాట. వెంటనే దాన్ని తీసి ఇలా పకోడీ అయితే చేస్తారు. సేమ్ నేను అలానే చేశానండి. మా అరటి చెట్లో ఇలా అరటి పువ్వు అయితే ఉన్నింది. సో, దాన్ని తీసేసి ఇలా పకోడీ అయితే వెంటనే వేసేసాను. ఇంక మా వాడైతే హ్యాపీగా తినేసాడనమాట. సో, ఇది చానా హెల్తీ స్నాక్ అనమాట. ఇలా పిల్లలకి కూడా పెట్టొచ్చు. సో, ముందుగా అయితే రెసిపీ అయితే చూసేద్దాము. ముందుగా ఇలా ఒక అరటి మొగ్గ తీసుకొని, అరటి మొగ్గలో ఇలా ఓపెన్ చేసామనుకో, ఆ కవర్ అనేది ఓపెన్ చేసామనుకో ఫ్లవర్‌కి ఇలా పువ్వులన్నీ కూడా తీసేసుకోవచ్చు. ఇలా పువ్వులన్నీ కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత అవి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ముందుగా అయితే ఈ పువ్వుని పైన 6-7 లేయర్స్ వరకు ఉన్న పువ్వులు మాత్రమే నేను తీసుకున్నాను. ఎందుకంటే తర్వాతవి చాలా లేతగా ఉన్నాయి. అవి అసలు చేతికి కూడా రావట్లేదనమాట దాన్ని క్లీన్ చేయడానికి. సో, ఇలా నేను 6-7 లేయర్స్ మాత్రమే పువ్వులనేటివి తీసుకొని ఇలా మిడిల్‌లో తెల్లగా పైకి ఉంటుందనమాట. అది తీసేసుకొని ఇలా సైడ్‌లో ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్‌ని కూడా పొట్టుగా ఉంటుందనమాట. అది కూడా తీసేసుకోవాలి. ఇలా పువ్వులన్నిటిని కూడా నీట్‌గా క్లీన్ చేసి సైడ్ పెట్టేసుకోండి. చూసారు కదా! ఇక్కడున్నాయి. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా క్లీన్ చేసి తీసేసిండేటివి. ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసి తీసేసుకోవాలి. ఇవి మనము ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నవి. ఇప్పుడు మనము పకోడీలో వేసుకోవాలి. ముందుగా అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకి అరకప్పు దాకా శనగపిండి, అలాగే పావు కప్పు దాకా పొడి బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందనమాట. ఒక హాఫ్ కప్ శనగపిండికి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక విస్కర్ కానీ లేకుంటే ఒక స్పూన్ గానీ తీసుకొని మంచిగా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మరీ లూజ్ వద్దు, అలా అని మరీ ఎక్కువ మందంగా కూడా చేసుకోకండి. ఒక మీడియం అనమాట. ఇలా విస్కర్‌కి కూడా అతుక్కోకూడదు. ఇప్పుడు మనం ఏవైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో ఆ పువ్వులన్నిటిని కూడా ఇందులో వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. పువ్వులనేటివి విడిపోకుండా. అంతేనండి. చాలా ఈజీ అండ్ చాలా తక్కువ టైంలో మనం ఈ పకోడీ అనేది వేసేసుకోవచ్చు. కాకపోతే మనం పువ్వులు క్లీన్ చేసుకునే విధానమే కొంచెం టైం తీసుకుంటుంది. ఎంతైనా హెల్తీ కదా! సో, పేషెన్స్‌తో మనం తీసుకోక తప్పదు. ఇంతేనండి. సో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పువ్వు వేసుకొని చెక్ చేసుకొని తర్వాత మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా 2-3 బ్యాచెస్ వరకు వేసుకుంటే పకోడీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి. పకోడీ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ ఈ పువ్వు దొరికితే మాత్రం అసలు వదలొద్దు. ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చి ఇలా క్లీన్ చేసుకొని పకోడీ అయితే వేసి పిల్లలకి కూడా పెట్టండి. హ్యాపీగా తింటారు. అలా స్నాక్ టైంకి ఇలా ఇచ్చి చూడండి. ఒక 5-10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ట్రై చేసిన తర్వాత మీ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.